అప్లికేషన్ ఏదైతే ఉందో దీనిలో కేవైసీ స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ మొదటగా మీరు ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్డేట్ యువర్ యాప్ అని వచ్చింది. ఇక్కడ అప్డేట్ నౌ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీద అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇది ప్లే స్టోర్లో అప్డేట్ లేదండి, డైరెక్ట్గా అప్లికేషన్లోనే అప్డేట్. అలా చేసిన తర్వాత స్క్రీన్ పై కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ వెరిఫైడ్ ITLG అనేసి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఎన్నో రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇదివరకు ఇది కంప్లీట్ చేశామండి. ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ది కూడా ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇది మైగ్రేషన్ గురించి. సో ఇప్పుడు మనం ఈ KYC వెరిఫికేషన్ కోసం ఫస్ట్ ఉన్నటువంటి ఆప్షన్ చూడండి. ఇక్కడ వెరిఫై యువర్ ITLG కింద వెరిఫై నౌ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఈ ప్రాసెస్లో మొత్తం మీకు 2 స్టెప్లు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే KYC స్లాట్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని మీరు బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న 24 అవర్స్ తర్వాత మీకు మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, దాంతోపాటు మీరు సెల్ఫ్ రిటర్న్డ్ అసిస్టెడ్ ఒక కాపీ అంటే ఒక వైట్ పేపర్ మీద ఇంటర్లింక్ అని రాసి మీరు ఏ రోజైతే KYC డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తున్నారో ఆ రోజు డేట్ వేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వాటి అన్నిటినీ సబ్మిట్ చేయడానికి మీకు ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ వెరిఫై నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత 24 అవర్స్కి మీకు ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి వ్యూ లిస్ట్ క్యూరేటర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. సో వీటిలలో మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫస్ట్ది ఇండియన్ అనేసి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటినైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్గా ఇండియా నుంచి అయితే 36,000 మంది ఆల్రెడీ క్యూలో అయితే ఉన్నారనమాట. అదర్ కంట్రీస్ నుంచి అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే 36,000 మంది క్యూలో ఉన్నప్పుడు మనకు స్లాట్ అనేది కొంచెం స్లోగా అవైలబిలిటీలో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో అలా కాకుండా మీరు ఫాస్ట్గా తీసుకోవాలి, క్యూలో మీరు ఫాస్ట్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటినైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి క్లాడే అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి ఎదురుగా అప్లై అనేసి ఆప్షన్ ఉంది చూడండి. దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఇది AI ద్వారా చేసేది కాబట్టి కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ ఇండియన్ యూజర్స్ ఏదైతే ఉందో దీంట్లో వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ ఆప్షన్ ఏదైతే ఉందో క్లాడే అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి ఎదురుగా ఉన్నటువంటి అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి స్లాట్ అయితే స్క్రోల్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే కొంత టైం మీరు వెయిట్ చేస్తే మేబీ వితిన్ 24 అవర్స్లో రావచ్చు, మధ్యలో రావచ్చు. మీరు అప్లికేషన్ మధ్యలో ఓపెన్ చేసి చూసుకోండి. ఇక్కడ మీకు సబ్మిట్ అని కానీ లేకపోతే ఏదో ఒక ఆప్షన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు స్క్రోల్ అవుతుందండి. మనకు స్లాట్ అనేది వస్తే ఇక్కడ ఆప్షన్ అనేది రావచ్చు. నేను ఒక్కసారి అప్లికేషన్ క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఏ విధమైన చేంజెస్ ఉంటాయో చెక్ చేద్దాం. సో మళ్ళీ ఇంటర్లింక్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ జస్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ వెరిఫైడ్ ITLG అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. దాని తర్వాత వెరిఫై నవ్ అనేటటువంటి ఆప్షన్ ఇక్కడ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ చూడండి మనకి ఇన్ క్యూ అనేసి ఇక్కడ క్లియర్గా వచ్చిందనమాట. సో అంటే KYC స్లాట్ అనేది నాకు తొందరలో వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇన్ క్యూ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో ఈ విధంగా ఆప్షన్ అయితే పాతది ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా కనిపిస్తుందండి. సో మీ ఇష్టం అండి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అప్లై చేసే టైంకి నాకు 39,300 మంది యూజర్స్ అయితే ఉండడం వల్ల ఎక్కువ వెయిట్ లిస్ట్ అనేది ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ క్లాడే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా ఇండియన్కి ఎదురుగా ఉన్నటువంటి అప్లై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఇది కేవైసీ స్లాట్ ఏదైతే ఉందో దీన్ని బుక్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనకు కేవలం స్లాట్ మాత్రమే బుక్ అయింది. ఈ స్లాట్ మనకు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనం డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో అది సెకండ్ పార్ట్లో, అంటే నాకు స్లాట్ అనేది ఓపెన్ అయిన తర్వాత నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. ఇది స్లాట్ బుక్ చేసుకునే విధానం. ఒకవేళ మీరు స్లాట్ అనేది బుక్ చేసుకునే వాళ్ళు ఒక 1 డే ఆగి బుక్ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే ఇక్కడ క్యూ నంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే పెరుగుతుందన్నమాట. సో ప్రస్తుతానికి నేను ఇది అప్లై చేశాను. రేపు నాకు ఛాన్స్ అనేది వచ్చినప్పుడు నేను ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి దాని తర్వాత సెకండ్ పార్ట్ అనేది మీకు అప్లోడ్ చేసిస్తాను. దాని ప్రకారం మనం నెక్స్ట్ వీడియో కేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.